హల్లెలూయా. సమస్తమైన మహిమా ప్రభావాలు ప్రభు యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 25 వరకు చదవండి. ఎవడైనను అన్యాయంగా శ్రమపడచ్చు దేవునికి వచ్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమను. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల నీకేమి గలము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమను. ఇందుకు మీరు పిలువబడుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలి అని నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచుకోలేదు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటంలో కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినప్పుడు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను స్నానం మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతుంది. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాడు. చాలు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే కనుక అన్యాయపు శ్రమ కొరకు పిలువబడుట. మన అంశం ఏంటిది? అన్యాయపు శ్రమ కొరకు పిలువబడుట. హల్లెలూయా. మరి ఈ పేతురు భక్తుడు మరి ఈ పత్రికని ఎవరికి రాశాడు అంటే కనుక మరి స్టెఫెనును మరి రాళ్ళతో కొట్టి చంపిన తర్వాత ఏం జరిగింది? యూదుల్లో ఉన్న విశ్వాసులు అందరూ కూడా అనేక ప్రాంతాల్లోకి చెదిరిపోయారు ఆ శోధనను బట్టి. అయితే మరి ఆ చెదిరిపోయిన విశ్వాసులను బలపరచడం కోసము మరి పేతురు భక్తుడు మరి క్రీస్తు శకం 64వ సంవత్సరంలో ఈ పత్రికను రాశాడనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఏ సంవత్సరంలో రాశాడు? క్రీస్తు శకం 64వ సంవత్సరంలో చెదిరిపోయిన మరి యూదులైన విశ్వాసులకి. హల్లెలూయా. మరి ఆ చెదిరిపోయిన యూదులైన విశ్వాసులు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కనుక మరి వాళ్ళు చేయని తప్పుకి శిక్షింపబడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి మరి అలాంటి వారికి పేతురు భక్తుడు మరి అలాంటి వారిని విశ్వాసంలో బలపరచడానికి ఈ పత్రికను రాశాడనమాట. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ ఈ మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో 19 నుంచి 25 వరకు కూడా మనం చూసుకుంటే కనుక 19 నుంచి 22 వచనాలు ఏమో మరి దేని కొరకు పిలువబడ్డారని చెప్పి అంటున్నారంటే కనుక మరి అన్యాయంగా శ్రమ పొంది మరి మేలు చేసి మరి శ్రమ పొందడానికి, మేలు చేసి బాధ పొందడానికి మీరు పిలువబడ్డారని చెప్పి చెప్తున్నాడు. తర్వాత 21 నుంచి 25 వరకు కూడా యేసు ప్రభు గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. హల్లెలూయా. 21 నుంచి 25 వరకు యేసు ప్రభు గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. మరి బైబిల్లో మనం చూసుకుంటే మనకి క్రైస్తవులకి దేవుడు 9 విషయాల్లో క్రైస్తవులను పిలిచాడు. హల్లెలూయా. బైబిల్లో ఎన్ని విషయాల్లో పిలిచాడు? కొత్త నిబంధనలో 9 విషయాలు. హల్లెలూయా. ఆ 9 విషయాలు ఏంటి అంటే కనుక రోమా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా మరి క్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. రోమా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారము క్రీస్తు వారంగా ఉండడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. అలాగే మరి రెండవది ఎందుకు పిలిచాడు దేవుడు అంటే కనుక రోమా పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనం ప్రకారము మరి తన కుమారుడైన క్రీస్తు స్వరూపంలోనికి మరి మనం మార్చబడ్డం కోసం దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఇంకా మరి మూడవదిగా మనం చూసుకుంటే మరి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా క్రీస్తుతో సహవాసం కలిగి ఉండడానికి పిలిచాడు. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా దేని కొరకు పిలిచాడు? క్రీస్తుతో సహవాసం కొరకు పిలిచాడు. హల్లెలూయా. అలాగే మరి 4వది గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ప్రకారము స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. ఆత్మీయంగా స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. హల్లెలూయా. మరి 6వదిగా మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారము అందరు కూడా ఒక్క నిరీక్షణ, హల్లెలూయా, నిత్య జీవమును గురించిన మరి నిరీక్షణ కలిగి ఉండడానికి పిలిచాడు. హల్లెలూయా. మరి 7వది మరి 1 పేతురు పత్రిక మరి 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకుంటే కనుక మరి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. అలాగే మరి
మరి 8వది మరి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము మరి 9వ వచనం చూసుకుంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడతారని చెప్పి రాయబడింది. హల్లెలూయా. మరి అదేవిధంగా 9వది మరి మనం ఇక్కడ చదువుకున్నాం కదా 2వ అధ్యాయము మరి 19, 20 ఈ 2 వచనాలు కూడా మనం చూసుకుంటే కనుక దేని కొరకు పిలువబడ్డాము అంటే కనుక మరి మేలు చేసి బాధ అనుభవించడానికి, అన్యాయపు శ్రమను అనుభవించడానికి, అన్యాయంగా శ్రమను అనుభవించడానికే మనం పిలువబడ్డామని చెప్పి మరి ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మరి 9 పిలుపుల్లో దేవుడు మరి విశ్వాసులకు ఇచ్చిన 9 పిలుపుల్లో ఇదొక పిలుపు అన్నమాట. హల్లెలూయా. మరి ఇక్కడ దేని కొరకు పిలువబడ్డామని చెప్తున్నాడు? మరి అన్యాయంగా మరి శ్రమను అనుభవించడానికే. హల్లెలూయా. మేలు చేసి బాధను అనుభవించడానికే మనం ఏంటిదంట పిలువబడ్డామని. ఇప్పుడు కొత్త నిబంధనలు చూసుకుంటే యేసు ప్రభు దగ్గర నుంచి పౌలు వరకు కూడా అందరూ మరి వాళ్ళు ఏమైనా తప్పు చేసినందుకు శిక్షింపబడ్డారా? లేదు. అవునా? మంచే చేసిండ్రు. హల్లెలూయా. యేసు ప్రభు ఏమైనా తప్పు చేసిందా? ఏం తప్పు చేయలే. యేసు ప్రభు చేసిందంతా కూడా మంచే. రోగులను స్వస్థపరిచాడు, మంచి మాటలే చెప్పాడు యేసు ప్రభు. అవునా? హల్లెలూయా. అందరినీ ప్రేమించాడు. యేసు ప్రభు చేసింది మంచే. కానీ యూదులు ఎందుకు యేసు ప్రభుని సిలువకు వేశారు? కుళ్ళుతోటి, కుట్రతోటి. హల్లెలూయా. మరి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీరందరూ కూడా ఏంటంటే ఈ యేసు ప్రభు అద్భుతాలు చేయడంతో ప్రజలందరూ కూడా యేసు ప్రభు వెంట వెళ్తున్నారు, యేసు ప్రభు చెప్పింది వింటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇక ఆయన చంపేయాలని చెప్పి కుళ్ళుతో, కుట్రతోటి మరి యేసు ప్రభు మీద లేనిపోని నేరాలు మోపి, హల్లెలూయా, ఏం చేశారు? యేసు ప్రభు మీద లేనిపోని నేరాలు మోపారు. లేనిపోని నేరాలు మోపి మరి బలవంతంగా యేసు ప్రభును మరి సిలువ వేశారు. హల్లెలూయా. యేసు ప్రభుకు ఎన్నిసార్లు మరి తీర్పు జరిగిందంటే దాదాపు 6 సార్లు తీర్పు జరిగింది. హల్లెలూయా. పిలాతు తీర్పు తీర్చాడు. మరి మరి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుడు మరి తీర్పు తీర్చారు. పిలాతు తీర్పు తీర్చాడు. తర్వాత హేరోదు తీర్పు తీర్చాడు. హల్లెలూయా. అయితే మరి హేరోదు గాని పిలాతు గాని ఇచ్చిన సాక్ష్యం ఏంటిదంటే ఇతను నీతిమంతుడు. హల్లెలూయా. ఇలా ఏ తప్పిదం కూడా లేదు. హల్లెలూయా అని చెప్పి మరి అధికారులే, మరి హేరోదు రాజు, మరి పిలాతు, హల్లెలూయా, మరి అధికారి, హల్లెలూయా, వీళ్ళిద్దరు కూడా మరి యేసు ప్రభు నీతిమంతుడు, పరిశుద్ధుడు అని చెప్పి మరి తీర్పిచ్చారు. హల్లెలూయా. అయితే మరి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఒప్పుకున్నారా? లేదు. ఎట్లకేలన్నా చేసి ఇలా సిలువ వేయాలి. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ నేరం అంటే లేనిపోని కల్పించినా కూడా మరి ఆ పిలాతు ఒప్పుకోవట్లేదు కాబట్టి పిలాతు నీతిమంతుడు అని చెప్పి, యేసు ప్రభు నీతిమంతుడు అని చెప్పి పిలాతు సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి, చెప్పాడు కాబట్టి ఇంకా మరి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా మరి ఏమని కేకలేశారు? ఈయన సిలువ వేయాల్సిందే అని కేకలేశారు. హల్లెలూయా. యేసు ప్రభులో ఏ తప్పు కూడా లేదు. కానీ మరి కుళ్ళుతో, కుట్రతోటి మరి శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేశారు? యేసు ప్రభుని సిలువ వేశారు. హల్లెలూయా. తర్వాత యేసు ప్రభు శిష్యులు పౌలు మరి వీరందరూ కూడా మరి దేని కొరకు శ్రమలు అనుభవించారు? మంచి చేసే. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను ఈ లోకం ద్వేషించిందంటే మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ద్వేషిస్తుందని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. యేసు ప్రభుకి అన్యాయపు తీర్పు జరిగిందంటే ఖచ్చితంగా మనకు కూడా ఏమవుతుంది? అన్యాయపు తీర్పు జరుగుతుంది. హల్లెలూయా. అన్నిసార్లు ఇప్పుడు మనం అనుకుంటాం విశ్వాసికి అంతా బాగుంటది అనుకుంటాం. అవునా? హల్లెలూయా. విశ్వాసికి అంతా బాగుంటది, ఎప్పుడు అన్యాయం జరగదు, దేవుడు ఎప్పుడు అన్యాయం కానియడు అని చెప్పి అనుకుంటాం. అంతేనే కదా, ప్రతి ఒక్కరు అనుకునేది ఇదే. హల్లెలూయా. కానీ విశ్వాసికి ఖచ్చితంగా కష్టాలు ఎదురైతాయి, శ్రమలు ఎదురైతాయి, అన్యాయం జరుగుతుంది ఒకసారి. హల్లెలూయా. దేవుడు న్యాయం చేయడం కాదు, కొన్నిసార్లు దేవుడు న్యాయం చేస్తాడు, కొన్నిసార్లు దేవుడు మరి అన్యాయానికి వదిలేస్తాడు. హల్లెలూయా. ఎందుకు అంటే గనక మనం అన్యాయంగా తీర్పు తీర్చబడితేనే మన గొప్ప ఆశీర్వాదం ఉంటుందని దేవునికి తెలుసు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు అన్యాయంగా తీర్పు తీర్చబడ్డాడు. మరి తర్వాత మరి ఆ సిలువ వేయబడిన తర్వాత ఏం జరిగింది? తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? అన్ని నామముల కంటే ఎవరి నామం పైనామంగా చేశాడు? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు నామమునే పైనామంగా చేశాడు.
ప్రతి ఒక్క మోకాలు ఎవరి నామన వంగాలి? యేసు నామమున వంగాలి. అది అందుకే యేసు ప్రభు అంటాడు, నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి ఆయన అంటాడు. హల్లెలూయా. మరి యూదులు యేసు ప్రభుని మేము అన్యాయంగా చంపేశాం అని చెప్పి అనుకున్నారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు యేసు నామముననే వాళ్ళు ఎక్కడ ప్రవేశించాలి? నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాలి. హల్లెలూయా. యేసు ప్రభు దేవుని కుమారుడని ఒప్పుకోకపోతే నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో ప్రవేశం లేదు. హల్లెలూయా. అంటే యేసు ప్రభుకి ఈ లోకంలో అన్యాయమే జరిగింది, యేసు ప్రభుకి న్యాయం జరగలే. హల్లెలూయా. యేసు ప్రభు అన్యాయం తీర్పు పొందుకున్నాడు. యేసు ప్రభు చేయని తప్పుకే యేసు ప్రభు శిక్ష అనుభవించాడు. హల్లెలూయా. అయితే మరి యేసు ప్రభుకి అన్యాయమే జరిగింది అంటారా? లోకరీతిగా చూసుకుంటే అన్యాయమే జరిగింది యేసు ప్రభుకి. హల్లెలూయా. కానీ ఆత్మీయంగా చూసుకుంటే యేసు ప్రభుకి అది మేలు జరిగింది. హల్లెలూయా. యేసు ప్రభు ఆ శిలువ శ్రమను అనుభవించినందుకే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? అన్ని నామముల కంటే పైనామముగా చేశాడు. హల్లెలూయా. మరి దేవదూతలు కానీ, మనుషులు కానీ, మరి పాతాళంలో ఉన్నవారు కానీ, దురాత్మలు కానీ ఎవరి నామమున వంగాలి? యేసు నామముననే వంగాలి. హల్లెలూయా. అంటే మరి ఇక్కడ మనకు ఈ లోకంలో మనం కొన్నిసార్లు అన్యాయం జరుగుతుండొచ్చు. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు మరి మనకు జరిగే అన్యాయమే మనకు చాలా మేలుకరంగా ఉంటది. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు జీవితం అనేది ఏంటిది? మనకు మాదిరి. హల్లెలూయా. ఇక్కడ మరి ఈ 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో ఇక్కడ 21వ వచనంలో ఏం చెప్తున్నాడు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. హల్లెలూయా. మరి క్రీస్తు కూడా ఏం చేశాడంట? మీ కొరకు బాధపడి, అంటే మన కొరకు బాధపడి ఏం చేశాడంట? మరి మనం తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. హల్లెలూయా. అంటే మరి యేసు ప్రభు ఎందుకు శరీరధారిగా ఈ లోకంలో యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఒకటి, మరి మన పాపానికి వెల చెల్లించాలంటే, రక్తాన్ని చిందించాలంటే శరీరం కావాలి. హల్లెలూయా. రెండవది, మనకు మాదిరిని చూపించడానికి, కష్టాలను, బాధలను, శోధనలను, మరి పాపమును ఎట్లా జయించాలనో, మరి ఎట్లా సహించాలనో ఆ మాదిరిని మనం చూపించడానికే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి యేసు ప్రభుకి అన్యాయం జరిగిందంటే మరి మనకు జరగదంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనకు అన్యాయం జరిగినప్పుడు అస్సలు బాధపడద్దు మనం. హల్లెలూయా. యేసు ప్రభుకే శ్రమలు ఎదురైనప్పుడు, చేయని తప్పుకే మరి యేసు ప్రభు శ్రమ అనుభవించినప్పుడు మరి మనకు కూడా కొన్నిసార్లు చేయని తప్పుకే ఏం చేస్తారు? మనల్ని శిక్షిస్తారు. హల్లెలూయా. కావలసుకొని మన మీద లేనిపోని నేరాలు కూడా మోపుతారా? మోపరా? కంపల్సరీ మోపుతారు. కాబట్టి అప్పుడు మనం బాధపడడానికి లేదు. హల్లెలూయా. ఎందుకంటే కనుక యేసు ప్రభు ముందే చెప్పేశాడు. యేసు ప్రభు ఏమి మనకు కాదన్న మాటలు చెప్పలేదు. యేసు ప్రభు ఎక్కువగా హల్లెలూయా శాంతిని ఇస్తా అని చెప్పాడు. కానీ ఎలాంటి శాంతిని? నా శాంతినే ఇస్తా అన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన శాంతి ఏంటిది? ఈ లోకంలో కష్టాలు ఎదురైతాయి, శ్రమలు ఎదురైతాయి, కానీ మరి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న విశ్వాసమే యేసు ప్రభు ఇచ్చే శాంతి. అనేది ఇక్కడ చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 31, 32 వచనాలు చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 31, 32. యేసు వారిని చూసి, మీరిప్పుడు నమ్ముచున్నారా? 33 వరకు. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడిగా వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకంలో జయించి ఉన్నానని. చాలు. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? శిష్యులు మరి ఇప్పుడు నేను నమ్ముతున్నా అని చెప్పి శిష్యులు చెప్తే యేసు ప్రభు ఏమంటాడు? ఇప్పుడు నమ్ముతున్నా అని చెప్తున్నారా? కానీ ఒక సమయం వస్తుంది, మరి అందరూ కూడా నన్ను వదిలిపెట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ సమయం వచ్చే ఉంది. హల్లెలూయా. అయితే తండ్రి నాతో కూడా ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను అంటాడు. హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు?
నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. హల్లెలూయా. ఏ మాటలు చెప్తున్నాడు యేసు ప్రభు? లోకంలో మీకు శ్రమ కలుగును. హల్లెలూయా. అయినను ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నాడు. ఎందుకు అంటున్నాడు? తర్వాత ఏమంటాడు? నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు లోకాన్ని ఎట్లా జయించాడు? తండ్రి నాతో కూడా ఉన్నాడని చెప్పి నమ్ముతున్నాడు కాబట్టి. హల్లెలూయా. తండ్రి నాతో కూడా ఉన్నాడని చెప్పి నమ్మి లోకాన్ని జయించాడు. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ యేసు ప్రభు మనకి ఇస్తున్న సమాధానము ఏంటంటే కనుక, యేసు ప్రభు తండ్రి నాతో కూడా ఉన్నాడని చెప్పి నమ్మి లోకాన్ని జయించాడు కాబట్టి మరి నేను కూడా మరి యేసు ప్రభు నాతో కూడా ఉన్నాడని చెప్పి నమ్మితే నేను కూడా లోకాన్ని జయిస్తా. హల్లెలూయా. ఇదే సమాధానం యేసు ప్రభు ఇచ్చే సమాధానం. కానీ ఈ లోకరీతి సమాధానం కాదు. హల్లెలూయా. ఈ లోకరీతి నెమ్మది కాదు, ఈ లోకరీతి సంతోషం కాదు. యేసు ప్రభు ఇస్తా అని చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు లోకరీతి సంతోషం అంటే ఏ కష్టము ఏ నష్టం లేకపోతే సమాధానం ఉంటుంది ఈ లోకమును. అవునా కదా? హల్లెలూయా. అయితే ఈ లోకరీతి సమాధానాన్ని ఇస్తా అని చెప్పి యేసు ప్రభు చెప్పలే. హల్లెలూయా. మరి తన సమాధానాన్ని, తన శాంతిని ఇస్తా అని చెప్పాడు. తన శాంతి ఏంటిది? దేవుడు నాతో కూడా ఉన్నాడు కాబట్టి నేను లోకాన్ని జయిస్తా అని చెప్పి మరి మరి నమ్మడమే. హల్లెలూయా. అదే తన శాంతి. హల్లెలూయా. అంటే మరి ఈ లోకంలో యేసు ప్రభువుకు శ్రమలు ఎదురైనాయి, అన్యాయపు తీర్పే జరిగింది కాబట్టి యేసు ప్రభు నమ్మిన వారికి కూడా కొన్నిసార్లు ఏమవుతుంది? ఖచ్చితంగా అన్యాయపు తీర్పు జరుగుతుంది. హల్లెలూయా. లేనిపోని మాటలు, మరి లేనిపోని నిందలు మన మీద వేస్తారు. హల్లెలూయా. అది యేసు ప్రభు నామం నిమిత్తమే కావచ్చు, లేకపోతే మన మీద కుళ్ళుతోటి కుట్రతోటే కావచ్చు. హల్లెలూయా. ఎట్లయినా కానీ మరి యేసు ప్రభు మీద నేరాలు మోపారు కాబట్టి మన మీద కూడా ఖచ్చితంగా ఏం చేస్తారు? నేరం మోపుతారు. హల్లెలూయా. కాబట్టి మనం అస్సలు బాధపడకూడదు. హల్లెలూయా. మరి ఎప్పుడైతే మరి మనం చేయని తప్పును మనం చేయని తప్పును బట్టి మనకు శిక్ష కలుగుతుందో అప్పుడు ఇంకా గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ మరి 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో మరి ఇక్కడ పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ మనం చూసుకుంటే కనుక 19వ వచనంలో మనం చూసుకుంటే కనుక, ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అది హితమగును. హల్లెలూయా. ఎవడైనా కానీ అన్యాయంగా శ్రమ పొందుతూ దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహిస్తే ఏమవుతుందంట? అది హితమగును అంటాడు. హితము అంటే ఏంటిదంటే కనుక ఇంగ్లీష్లో యాక్సెప్టబుల్ అంటారు. అంటే దేవునికి అంగీకారమైనది. హల్లెలూయా. ఇప్పుడు జనరల్గా తప్పు చేసి శిక్షింపబడితే అదేంటి? అది న్యాయం. అవునా కదా? హల్లెలూయా. దాంట్లో ఏం గొప్పతనం లేదు. నువ్వు తప్పు చేసినావు కాబట్టి శిక్షింపబడాలి. హల్లెలూయా. నువ్వు ఏ తప్పు చేయకపోయినా నువ్వు శిక్షింపబడితే అది ఏంటిదంటే కనుక అది అన్యాయమే. కానీ దేవుని దృష్టిలో అదేంటిది? అది ఘనత. హల్లెలూయా. దేవుని దృష్టిలో అది అంగీకారమైంది. హల్లెలూయా. అంటే నీ హృదయాన్ని అక్కడ దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. నీ హృదయాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. ఏ తప్పు చేయకపోయినా కానీ నువ్వు మౌనంగా ఉండి శిక్షను భరిస్తున్నావు. అది ఎవరి గుణలక్షణం? దేవుని గుణలక్షణం. యేసు ప్రభు మరి పల్లెత్తు మాట అయినా కానీ యేసు ప్రభు తిరిగి అన్నాడా? అనలేదు. హల్లెలూయా. అన్యాయంగా మరి పిలాతు అడుగుతాడు, వాళ్ళేమో అన్నన్ని మాటలు చెప్తున్నారు, మరి నువ్వు ఒక్క మాట చెప్తలేవేంది అని చెప్పంటే యేసు ప్రభు మౌనంగా ఉంటాడు. యేసు ప్రభు. హల్లెలూయా. పిలాతు మొదలు మరి నువ్వు రాజువా, వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్తున్నట్టుగా నువ్వు రాజువా అని అంటే యేసు ప్రభు ఏమంటాడు? అవును, నీవు అన్నట్టే అంటాడు. కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైంది అంటాడు. హల్లెలూయా. ఇది ఒకటే మాట యేసు ప్రభు పిలాతుతో మాట్లాడింది. హల్లెలూయా. అయితే మరి ఆయన జరుగుతున్న మరి పిలాతు అన్న విడిపించడానికి ప్రయాసపడ్డాడు. మరి యేసు ప్రభు మరి వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారని చెప్పి ఒక్క మాట యేసు ప్రభు వ్యతిరేకంగా చెప్పిండా? చెప్పలేదు. హల్లెలూయా. అది అనుభవించడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. అలాగే మనం కూడా మరి అనుభవించడానికి సిద్ధపడ్డప్పుడు అది ఏంటిది? దేవుని గుణలక్షణం అది. హల్లెలూయా. మరి అలాంటి హృదయమే దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. మనం పిలువబడ్డదే దేని కొరకు దేవుడు మనల్ని పిలిచిందంట?
ఆ బాధ అనుభవించడం కోసమే పిలిచిండంట దేవుడు మనకి. హల్లెలూయా. ఆ బాధ అనుభవించడం కోసమే దేవుడు మనల్ని పిలిచాడంట. ఇదంతా కూడా ఏంటంటే సాతానుతో మనకి ఏముంది, ఇక్కడ ఈ లోకంలో యుద్ధం అనేది ఉంది. ఖచ్చితంగా మరి సాతాను మనల్ని మెచ్చుకుంటాడా? మనం మంచోళం అని చెప్పి మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. హల్లెలూయా. మన మీద ఇంకా నేరం మోపడానికే చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మరి సాతానును ఫాలో అయ్యే వారందరూ కూడా మరి మనకు వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? మన మీద మనం మంచోళం అని చెప్పి వాళ్ళకి తెలిసినా కానీ మన మీద లేనిపోని నేరాలు మోపడానికే చూస్తారు. అవునా? అరే నేను చెప్పేది కరెక్ట్ అంటారు కాదంటారు. మనం మంచోళం అని చెప్పి ఎదుటి వానికి తెలుసు, కానీ వాడు కుట్రతో ఏం చేస్తాడు? లేనిపోని అని కూడా కల్పించి చెప్తాడు మన మీద. జరుగుతుందా లేదా లోకంలో? హల్లెలూయా. మనం మంచోళ్ళం అని చెప్పి మరి మన మంచితనాన్ని బట్టి పొగడరు, కానీ ఏం చేస్తారు? వ్యతిరేకంగా మనకి మరి మన పైన లేనిపోని నేరాలు మోపుతా ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే మరి ఇక్కడ సాతానుకు మనకి ఏం జరుగుతుంది? ఇక్కడ యుద్ధం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ లోకం అనేది ఎలాంటి లోకం? యుద్ధ లోకం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా మనకి ఏముంటుంది? ఒక పోరాటం ఉంటుంది మనకి. హల్లెలూయా. కొన్నిసార్లు నీకు వచ్చిన శ్రమలే కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, లేకపోతే మరి అవమానాలే కావచ్చు, లేనిపోని నిందలే కావచ్చు, ఏదో ఒక రకంగా మరి నీకేం ఎదురవుతుంది? ఒక శోధన అనేది ఖచ్చితంగా ఈ లోకంలో ఎదురవుతుంది ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి మనం ఒకటి ఫిక్స్ అయిపోవాలి. హల్లెలూయా. మనం ఏం కావాలి? మనము ఒకటి ఫిక్స్ అయిపోవాలి. నాకు ఖచ్చితంగా ఈ లోకంలో ఇక్కడ అందరు కూడా. హల్లెలూయా. మనం ఫిక్స్ కావాల్సింది ఏంటిది? మన మైండ్లో ఖచ్చితంగా ఈ లోకంలో నాకు శ్రమలు ఎదురైతాయి. హల్లెలూయా. యేసు ప్రభుకి ఎదురైనాయి అంటే నాకు కూడా శ్రమలు ఎదురైతాయి. యేసు ప్రభుకు అవమానం ఎదురైందంటే నాకు కూడా అవమానం ఎదురైతుంది. యేసు ప్రభుకు అన్యాయం జరిగిందంటే నాకు కూడా అన్యాయం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి నేను బాధపడడానికి వీల్లేదని చెప్పి ఫిక్స్ అయిపోవాలి మనం. హల్లెలూయా. అంతా యేసు ప్రభుని నమ్మితే అంతా బాగుంటుందని చెప్పి అస్సలు అనుకోవద్దు మనం. హల్లెలూయా. ఏం చేయదు? మనము యేసు ప్రభుని నమ్మితే అంతా బాగుంటుందని చెప్పి అస్సలు అనుకోవద్దు. హల్లెలూయా. గొప్పగా ఆశీర్వాదింపబడతాం, కాదని కాదు. ఇప్పుడు మరి యేసు ప్రభు అంటాడు కదా, మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగిన ఎడల మీ పరలోకపు తండ్రి మరి శ్రేష్టమైనవి ఇచ్చును కదా అంటాడు. అంటే మరి లోకరీతి తల్లిదండ్రి కంటే కూడా దేవుడు మరి శ్రేష్టమైన వాటిని దేవుడు మనకు సిద్ధపరిచాడు. ఆ మరి శ్రేష్టమైనవి ఏంటివి? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన దానికంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మరి శ్రేష్టమైనవి. హల్లెలూయా. మనం ఇక్కడ బ్రతుకుతున్నాం కాబట్టి ఇక్కడున్న శోధనను బట్టి మనం ఏం అడుగుతా ఉంటాం అంటే, దేవుని ఇక్కడ నన్ను ఆశీర్వాదించు ప్రభా అని చెప్పి అడుగుతా ఉంటాం. అవునా కదా? హల్లెలూయా. కానీ దేవుడు ఇక్కడ ఎందుకు దేవుడు కొన్నిసార్లు ఆశీర్వదించాడు? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎలాంటివి ఇవ్వాలనుకుంటున్నాడు? దేవుడు మరి శ్రేష్టమైనవి. హల్లెలూయా. మరి శ్రేష్టమైనవి ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఆ మరి శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఉత్తపచ్చి అడిగితే, మామూలు అడిగితే, ఇప్పుడు మీ పిల్లలకు మీరు మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటారు, మంచి ఇవ్వాలనుకుంటారు. హల్లెలూయా. అయితే మరి మీ పిల్లలు ఏం కోరుతారు? చెడ్డవి కోరుతారు. హల్లెలూయా. చాలా మీరేమో మంచి విలువైనవి పిల్లలకు కొనియాలని చెప్పి మీరు అనుకుంటారు. హల్లెలూయా. అయితే మీ పిల్లలు చాలా తక్కువ క్వాలిటీ అడిగారు అనుకో, మీకు ఎట్లుంటది? కోపం వస్తుంది కాదా? అరే నేను మంచిది మా పిల్లలకు మంచి పెట్టాలనుకుంటే మరి మా పిల్లలేమో నేను ఇచ్చే మంచిది తీసుకుంటలేరు. అవునా? హల్లెలూయా. తక్కువ అడుగుతున్నారు అని చెప్పి అనుకోరా? హల్లెలూయా. అట్లనే దేవుడు కూడా ఖాళీ ఈలోక రీతిగా నన్ను ఆశీర్వదించా అంటే దేవుడు కూడా అట్లనే అనుకుంటారు. దేవుడు మనకు మరి శ్రేష్టమైన వాటిని ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుడు మనకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఈ లోకంలో మరి అశాశ్వతమైన ఆనందాన్ని దేవుడు
దేవుడు ఇవ్వడు కొన్నిసార్లు. హల్లెలూయా. ఎందుకని శాశ్వతమైనది ఇవ్వాలనుకుంటున్నాడు, గొప్ప వాటిని ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ హెబ్రీ పత్రికలో మనం చూస్తే కనుక, హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఈ లోక సంబంధమైన ధనానికి పరలోక సంబంధమైన ధనానికి ఉన్న తేడా మనకి ఇక్కడ కనబడుతుంది. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనంలో చూడండి. చదవండి. ఏలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైన అదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటుంది. చాలు. హల్లెలూయా. ఇక్కడ హెబ్రీ సంఘపు వాళ్ళు, హెబ్రీ భాష మాట్లాడే విశ్వాసులు ఏం చేశారంట, ఖైదీల్లో ఉన్న వారి పట్ల మరి వారిని కరుణించి ఏం చేశారంట, మాకు మరి శ్రేష్టమైన స్వాస్థ్యము స్థిరమైనది, మరి శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యము మాకు ఉందని చెప్పి ఎరిగి ఏం చేశారంట, ఈ లోకరీతిగా మరి ఆస్తిని కోల్పోవడానికి సంతోషంతో ఒప్పుకున్నారు. హల్లెలూయా. అంటే పరలోక సంబంధమైన స్వాస్థ్యం ఎలాంటిది, మరి శ్రేష్టమైంది. హల్లెలూయా. ఆ మరి శ్రేష్టమైంది దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మామూలు ధనమును దేవుడు కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు, మామూలు సంతోషమును దేవుడు కొన్నిసార్లు ఈ లోకంలో దేవుడు ఇవ్వకపోవచ్చు. హల్లెలూయా. నీకు మామూలు అన్యాయమును దేవుడు మామూలు వాటిని దేవుడు ఈ లోకంలో నీకు ఇవ్వకపోవచ్చు. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు దేవుడు సైలెంట్ గా చూస్తా కూర్చుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ నీకు క్షయమైన లోకంలో, నశించిపోయే లోకంలో ఇక్కడ మాత్రమే నీకు న్యాయం జరగాలని చెప్పి దేవుడు అనుకోడు. ఇప్పుడు న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, మనకి జరుగుతుందా జరగదా? హల్లెలూయా. ఇప్పుడు మనుషుని జీవితానికి అంతం ఉందంటారా? లేదు. అవునా? హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎంతవరకు బ్రతకాలో దేవుడు మరి ఎంతవరకు నిర్ణయించాడో అంతవరకు బ్రతుకుతాం. తర్వాత ఈ లోకంలో మనం చేసిన దాన్ని బట్టి తర్వాత విశ్వాసులమైతే పరలోకానికి పోతాం, అవిశ్వాసులమైతే నరకానికి పోతాం. అవునా? హల్లెలూయా. కానీ మనుషుని జీవితానికి అంతం అనేది లేదు. హల్లెలూయా. కాబట్టి న్యాయం జరగదన్నది ఏం లేదు. ఈ లోకంలో నీకు న్యాయం జరగకపోవచ్చు. హల్లెలూయా. కానీ ఈ లోకాన్ని దాటిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నీకు ఏం జరుగుతుంది? న్యాయం జరుగుతుంది. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు గొప్ప బహుమానాలు ఇస్తాడు. దేవుడు నీకు హల్లెలూయా. అయ్యో నా బిడ్డ ఈ లోకంలో ఎంతో శ్రమ అనుభవించింది, ఈ లోకంలో అవమానాలు అనుభవించింది, నిందలు అనుభవించింది అని చెప్పి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? గొప్ప బహుమానం ఇస్తాడు దేవుడు. శ్రమలు అనుభవించిన వారందరికి కూడా దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తా అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎక్కువగా ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారో, అవమానాలు అనుభవిస్తున్నారో, చేయని తప్పుకు కూడా శిక్ష అనుభవిస్తున్నారో వారందరికీ ఏముంది? జీవ కిరీటం అనేది ఉంది. చూడండి ఇక్కడ మొదటి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే కనుక, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పి రాయబడింది. హల్లెలూయా. చాలా బాగా ధనమున్నోడు ధన్యుడు అని చెప్పి రాయబడలేదు. ఈ లోకంలో ఎవరిని ధన్యులు అంటాం మనము? చాలా. ఇప్పుడు జనరల్ గా ఎవరిని ఆశీర్వదింపబడిన వారని చెప్పి ఎవరిని అంటాం మనము? చాలా మంచిగా ధనం సంపాదించిన బాగా ఆశీర్వదింపబడ్డారు, బాగా అయిండ్రు అని చెప్పి, మంచిగా ఉన్నారని చెప్పి మనం అంటాం. హల్లెలూయా. కానీ దేవుడు ఎవరిని ధన్యులు అంటున్నాడు? శోధన సహించు వారినే ధన్యులు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే గనుక శోధన సహించిన వాడు అందరికంటే కూడా గొప్ప బహుమానాన్ని పొందుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ శోధనకు నిలిచిన వాడై ఏం చేస్తారంట? ప్రభువు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వాళ్ళకి ఏమని వాగ్దానం చేసిండంట? జీవ కిరీటాన్ని ఇస్తారని వాగ్దానం చేశాడు. హల్లెలూయా.
అయితే ఆ జీవ కిరీటాన్ని ఎవరు పొందుకుంటారంట? ఈ శోధన సహించువాడే పొందుకుంటాడు. హల్లెలూయా. ఎందుకని? ఈ శోధన సహించువాడే ఏం చేస్తున్నాడు? దేవుని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనేది దేవునికి ఎట్లా తెలుస్తుంది అంటే ఈ శోధన సహిస్తున్నప్పుడే. ఎన్ని శోధనలు ఎదురైనా కూడా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా నువ్వు దేవుని పట్టుకొని ఉన్నప్పుడే నువ్వు దేవుని ప్రేమిస్తున్నాడు. కొంతమంది ఉంటారు స్వార్థపరులైన విశ్వాసులు. ఇలాంటి విశ్వాసులు స్వార్థపరులైన విశ్వాసులు ఉంటారు కొంతమంది. హల్లెలూయా. ఏదో మేలు జరుగుతుందని చెప్పి దేవుని దగ్గరకు వస్తారు. ఏ మేలు జరగకపోతే మళ్ళా తిరిగి వెనుకకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఆ విశ్వాసులు ఎలాంటి విశ్వాసులు? స్వార్థపరులు. హల్లెలూయా. ఏదో మేలు ఆశించి మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. హల్లెలూయా. మనం ఈ దేవుడు ఏదో నాకు మేలు చేస్తాడని చెప్పి దేవుని దగ్గరకు వస్తే అది స్వార్థం. హల్లెలూయా. దేవుడు మేలు చేస్తాడని చెప్పి దేవుని ప్రేమించడం కాదు. హల్లెలూయా. మనం దేవుని ప్రేమించాలి. ఎందుకు మరి? ఎలాంటి ప్రేమతో ప్రేమించాలి? నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలాంటి ప్రేమతో ప్రేమించాడో బదులేమని ఆశించిండు ఆ దేవుడు. నేను మీకోసం ప్రాణం పెట్టినా మీరు నాకు ఈ మేలు చేయండి అని చెప్పి ఏమని చెప్పాడా? లేదు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ? నిస్వార్థమైన ప్రేమ. హల్లెలూయా. మొట్టమొదలు ఎవరు ప్రేమించారంట? దేవుడే ప్రేమించాడంట. మరి దేవుడు మనల్ని ప్రేమించడానికి మనలో ఏమైనా మంచి ఉందా? ఏ మంచి కూడా లేదు. అవునా? హల్లెలూయా. మనలో ఏమైనా మంచి గుణ లక్షణాలు ఉన్నాయంటే ఆ మంచి గుణ లక్షణాలను బట్టి ప్రేమించిండు అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ మనలో ఏ మంచి గుణ లక్షణాలు కూడా లేవు. అవునా? ఒక సామెత ఉంటుంది కదా, మేడు పండు చూస్తే మేలుమై ఉండును, పొట్ట విప్పు చూడ పురుగులు ఉండవు. మన పరిస్థితి అట్లుంటది. చూడ్డానికి చాలా అందంగా కనబడతాం, కానీ హృదయం అందంగా ఉంటుందా అంటే ఉండదు. అవునా? అందుకే సొలొమోను భక్తుడు ఏమన్నాడు? అందుకే సామెతలో ఏముంటది? అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అంటాడు. హల్లెలూయా. అందం ఏంటిదంటే మోసకరం అని. హల్లెలూయా. బయటికి చాలా మంచిగా కనబడతాం. చాలా మంచిగా కనబడినంత మాత్రాన లోపల కూడా మంచిగా ఉంటుందా అంటే కాదు. అవునా? హల్లెలూయా. బయటికి చాలా అందగాలంగా కనబడతాడు. ఇప్పుడు సాతాను కూడా ఎలాంటి వాడు నల్లగా ఉంటాడు అనుకుంటారా? లేదు, వాడు కూడా చాలా అందగాడు. హల్లెలూయా. దేవుడు వాడిని చాలా అందగానిగా చేశాడు. సాతాను ఎందుకు పాపంలో పడిపోయాడు? వానికున్న అందాన్ని చూసుకొని, వానికున్న జ్ఞానాన్ని, వానికున్న ఐశ్వర్యాన్ని చూసుకొని పాపంలో పడిపోయాడంట. హల్లెలూయా. మరి ఎహెజ్కేలు 28వ అధ్యాయంలో ఉంటుంది కదా. హల్లెలూయా. మరి వానికున్న అందాన్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని చూడండి. అదొక్కటి చదివించి నేను ముగిచ్చేస్తా. ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక ఎహెజ్కేలు 28వ అధ్యాయము 14 ఇక్కడ చెప్తాను. 17వ వచనం. ఈ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను నేలను కప్పగించేదను. చాలు. మరి అధ్యాయంలో 13వ వచనం నుంచి కూడా మరి ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే సాతానుతో మాట్లాడుతున్నాడు. సాతాను దేవుడు ముందుగా మరి ఏం చేశాడు? ఒక కెరూబుగా చేశాడు, ఒక అందమైన కెరూబుగా చేశాడు. అనేది అంటే మరి ఇప్పుడు సాతాను కూడా మరి ముందు పేరేంటి? లూసిఫర్. హల్లెలూయా. మరి లూసిఫర్ ఎందుకు పాపములో పడిపోయాడంట? దేవుడు వానికి ఇచ్చిన అందాన్ని చూసుకొని, వాని తేజస్సును చూసుకొని మరి జ్ఞానమును చెరుపుకున్నాడంట. హల్లెలూయా. దేన్ని చూసుకొని? అందాన్ని చూసుకొని. అంటే చాలా అందగాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు వెలుగుకు ఆపోజిట్ చీకటి కాబట్టి
మరి ఇప్పుడు దేవునికి ఆపోజిట్ సాతాను కాబట్టి మనం ఏమంటామంటే సాతాను చీకటి కాబట్టి వాడు నల్లగా ఉంటాడు అనుకుంటాం. హల్లెలూయా. కానీ నిజానికి వాడు నల్లగా ఉండడు, వాడు చాలా అందగాడు. హల్లెలూయా. దేవుడు వాడిని చాలా అందగానిగా దేవుడు తయారు చేశాడు. హల్లెలూయా. అయితే మరి వాని ముఖం చాలా అందమైంది, కానీ హృదయము అందమైంది అంటారా? ఖరాబ్ అయిపోయింది. అవునా? హల్లెలూయా. హృదయం ముఖం చాలా తెల్లగా ఉంది, హృదయం ఎట్లుంది? నల్లగా ఉంది. హల్లెలూయా. మన ముఖం చూసి మోసపోవద్దు. హల్లెలూయా. అట్లనే మరి సాతానుడు ఎట్లయితే మరి ముఖం మాత్రం అందంగా ఉండి హృదయం వాని హృదయం ఎట్లా నల్లగా ఉందో, మరి మనుషులది కూడా పరిస్థితి అట్లనే ఉంది. అవునా? హల్లెలూయా. పైకి మాత్రం చాలా అందంగా కనబడతారు, కానీ లోపల హృదయం మోసకరమైంది. అవునా కదా? కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ కూడా మరి హృదయంలో నిండి ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి నువ్వు అందాన్ని చూసి నువ్వు మోసపోవద్దు. హల్లెలూయా. అందంగా ఉన్నాడు ఆ వ్యక్తి, అందంగా ఉన్నాడు కదా మరి చాలా మంచివాడు అని చెప్పి అస్సలు అనుకోవద్దు. హల్లెలూయా. మరి దేవుడు మరి మనల్ని దేవుడు ఎందుకు ప్రేమించాడు? దేవుడు మనలో ఏమైనా మంచి ఉందా? ఏ మంచి కూడా లేదు. హల్లెలూయా. కానీ మరి దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రేమించాడు, మన కోసం తన ప్రాణం పెట్టాడు. నిస్వార్థమైన ప్రేమను దేవుడు మన ఎడల కనపరిచాడు. హల్లెలూయా. మరి దేవుడు మన ఎడల నిస్వార్థమైన ప్రేమను కనపరిచాడు కాబట్టి మనం కూడా ఎలాంటి ప్రేమను కనపరచాలి? దేవునికి నిస్వార్థమైన ప్రేమను కనపరచాలి. హల్లెలూయా. కొత్త నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా, బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా దేవుని పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారంటే నిస్వార్థమైన ప్రేమనే కలిగి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు నాకు ఈ మేలు చేయలేదుగా, మేలు చేస్తేనే నేను దేవుని పట్టుకొని ఉంటా, లేకపోతే దేవుని వదిలిపెడతా అనేటోళ్ళు కాదు బైబిల్లో ఉన్న భక్తులు ఎవరు కూడా. ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా మనం చూసుకుంటే, ఇప్పుడు బైబిల్లో మరి మనం చూసుకుంటే కనుక మనకున్నంత వాక్యం బైబిల్లో ఉన్న వారికి ఉందా? లేదు. మనకు దేవుని గురించి తెలిసినంతగా బైబిల్లో ఉన్న ఏ భక్తుని కూడా తెలియదు. హల్లెలూయా. ఇంకా దాంట్లో పాత నిబంధన, దాంట్లో ఆది కాండంలో ఉన్న వాళ్ళకి మొత్తమే తెలియదు. అబ్రాహాముకు మనకు దేవుడు టెస్ట్ పెడితే కనుక, నా గురించి మీకు ఎంత తెలుసా అని చెప్పి టెస్ట్ పెడితే కనుక అబ్రాహాముకు 2 మార్కులు వస్తాయి. 100లో ఎన్ని మార్కులు వస్తాయి? 2 మార్కులు వస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే అబ్రాహాముకి ఏం తెలుసు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది మాత్రమే అబ్రాహాముకు తెలుసు. ఆదికాండంలో ఉన్న భక్తులందరికి కూడా ఇది మాత్రమే తెలుసు. హల్లెలూయా. యోబు కూడా ఇది మాత్రమే తెలుసు. యోబు కూడా మరి జ్ఞానం అంటే ఏంటిది అని చెప్తాడు. యెహోవా యందు భయభక్తులే జ్ఞానము, చెడుతనమును విసర్జించుటే వివేకం అంటాడు. హల్లెలూయా. మరి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు యోబు గురించి? అదే సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడి నుంచి యోబు ఏదైతే విన్నాడో అదే సాక్ష్యంగా మరి దేవుడు యోబు మీద కూడా వలికాడు. హల్లెలూయా. యోబుకు అదే తెలుసు. హల్లెలూయా. మరి మనకే ఎక్కువగా తెలుసు దేవుని గురించి, మనకే ఎక్కువగా దేవుడు మనకు బయలుపరిచాడు. ఈ బైబిల్ని ఎంతమంది రాశారు? 40 మంది రాశారు. హల్లెలూయా. ఈ 40 మంది అందరు కూడా ఒక్క దగ్గర కూర్చొని రాశారా? లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో ఉన్నారు, ఒక్కొక్క స్థలంలో ఉండి రాశారు. హల్లెలూయా. ఎవరేం రాశారో ఎవరికి తెలియదు, కానీ ఈ 40 మంది రాసింది దేవుడు మన చేతిలో పెట్టాడు. హల్లెలూయా. దేవుడు కాబట్టి దేవుడు మనకి సంపూర్ణమైన వాక్యం ఇచ్చాడు, కానీ బైబిల్లో ఉన్న వారికి సంపూర్ణమైన వాక్యం లేదు. అయినా కానీ వాళ్ళు దేవుని ఎట్లా ప్రేమించాడు? నిస్వార్థమైన ప్రేమతోనే ప్రేమించారు. ఒకవేళ దేవుడే నన్ను శిక్షించాడు, యోబు భక్తుడు ఒక చక్కటి మాట అంటాడు, దేవుడే నన్ను చంపినా ఆయన కొరికే నేను కనిపెడుతున్నా అంటాడు. హల్లెలూయా. దేవుడే చంపా. మరి యోబు భక్తుడు అంటాడు, దేవుడే నన్ను ముక్క చెక్కలుగా చేస్తున్నాడు, దేవుడే నన్ను వెరగొడుతున్నాడు అంటాడు. తర్వాత ఏమంటే దేవుడే నన్ను చంపినా నేను ఆయన కొరికే నేను బ్రతుకుతా అంటాడు. హల్లెలూయా. మరి షడ్రకు, మరి అనన్య, మరి అజర్య వీళ్ళు కూడా ఏమంటారు? మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు, మేము ఈ బొమ్మకు మాత్రం మొక్కం చెప్పండి. హల్లెలూయా. దానియేలు కూడా మరి ఎలాంటి శాసనం రాయబడ్డది? 30 దినాల వరకు కూడా
ఎవ్వరు కూడా మరి రాజుకు తప్ప ఏ దేవునికి కూడా ప్రార్థన చేయొద్దు, ఏ దేవుని కూడా స్తుతించొద్దు. ఒకవేళ చేస్తే కనుక సింహాల గుహలో వేయబడతారు. హల్లెలూయా. ఇలాంటి కఠినమైన ఆజ్ఞ ఉంది. ఇలాంటి కఠినమైన ఆజ్ఞ ఉన్నా కానీ అది పక్కన పెట్టి దానియేలు ఏం చేస్తున్నాడు? ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు దానియేలు ప్రార్థన చేయడంలో. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజులలో చూసుకుంటే ఒక గంట సేపు ప్రార్థన చేయమంటే ఏం చెప్తారు? సాకులు చెప్తా ఉంటారు, ఈ పని ఉంది ఆ పని ఉంది అని చెప్పి. ఇప్పుడు అక్కడ దానియేలుకు ప్రాణానికే ముప్పు ఉంది, పని కాదు. హల్లెలూయా. దేనికి ముప్పు ఉంది? ప్రాణానికే ముప్పు ఉంది. దానియేలు ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేయబడతాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో దానియేలు ఉన్నాడు. కానీ ఏం చేశాడు? ఆయన ప్రాణాన్ని లెక్క చేయలేదు. ప్రాణాన్ని లెక్క చేయకుండా ఏం చేశాడు? నేను ప్రార్థనే చేస్తాను. హల్లెలూయా. బైబిల్లో ఉన్న భక్తులు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలను లెక్క చేయలేదు. హల్లెలూయా. వాళ్ళ ప్రాణాల కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించారు. కాబట్టి ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, నిందలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా హల్లెలూయా మరి భరించారు, సహించారు. కానీ దేవుని విడిచిపెట్టారా అంటే లేదు. హల్లెలూయా. నిందలు అవమానాలు భరించారు, చేయని నేరానికే మరి శిక్షింపబడ్డారు. బైబిల్లో ఉన్న భక్తులు అందరూ కూడా, పాత నిబంధనలో భక్తులు కూడా మరి ఇప్పుడు మరి పాత నిబంధనలో 17 ప్రవక్తల పుస్తకాలు ఉంటాయి, యెషయా గ్రంథం నుంచి మలాకి వరకు. వాళ్ళకందరూ కూడా అన్యాయమే జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు యెషయా మన బైబిల్లో రాయబడలేదు కానీ యెషయా ప్రవక్త మరి ఏ రకంగా చనిపోయాడు అంటారంటే కనుక మరి ఆ రంపంతో నడిపి కోయబడ్డాడు. మరి దానియేలు మరి ఆ ఇర్మియా ప్రవక్త రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు. బైబిల్లో చూసుకుంటే యూదులు మరి ఇర్మియా వారిని హెచ్చరించినందుకు మీరు మారు మనసు పొందండి, లేకపోతే మరి బబులోను దేశానికి బానిసలుగా అప్పగింపబడతానని చెప్పి హెచ్చరించినందుకు ఇర్మియాని ఏం చేశారు? కొట్టిరు ఇర్మియాని, కొట్టారు, గోతులో పడేశారు, చిత్రహింసలు పెట్టారు. ఇర్మియా ఎంత బాధపడతాడంటే మరి తన పుట్టుక దినాన్ని కూడా శపించుకున్నాడు ఇర్మియా. నేను ఎందుకు పుట్టినా అని చెప్పి అంత బాధ పెట్టారు యూదులు. హల్లెలూయా. ఆయన చెడు చేసినందుకు కాదు, మేలు చేసినందుకే, మంచి చెప్పినందుకే. హల్లెలూయా. మరి మీకా ప్రవక్తనేమో మరి బలిపీఠం మీద బలర్పించారు. అందుకే యేసు ప్రభు అంటాడు కదా, ఏబేలు రక్తం మొదలుకొని బరకియేలు కుమారుడైన మీకా రక్తం వరకు మరి అంతా కూడా మీ మీద పడుతుందని చెప్పి అంటాడు ఇజ్రాయేలీను. హల్లెలూయా. అంటే అందరూ కూడా బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా దేవుని నిస్వార్థమైన ప్రేమతోనే ప్రేమించారు. కాబట్టి మరి దేవుని కొరకు మరి ఎన్ని శ్రమలు ఎదురైనా, ఆటంకాలు ఎదురైనా, హల్లెలూయా, అవమానాలు ఎదురైనా కూడా సహించడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. కాబట్టి గొప్ప ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్నారు ఇప్పుడు. హల్లెలూయా. మరి దేవుడిచ్చే గొప్ప బహుమానాలు మనం కూడా పొందుకోవాలంటే ఈ లోకంలో మనకు అన్యాయం జరిగినా కానీ మనం సహించాల్సింది. హల్లెలూయా. మనం బాధపడాల్సింది లేదు, సంతోషపడాల్సింది. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటిది? ఈ లోకంలో మీకు ఖచ్చితంగా నా నామం నిమిత్తము మరి చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీకు బహుమానము గొప్పదిగా ఉంటుందని చెప్పారు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ మనకు బాధ కలుగుతుంది, ఇక్కడ మనకు శ్రమ కలుగుతుంది అంటే మనం ఇక్కడ ఏం చేయాలంట? మనము సంతోషించాలంట. జనరల్గా అయితే మనకు సంతోషం వస్తుందా? బాధలు కలుగుతున్నప్పుడు, అవమానం కలుగుతున్నప్పుడు దుఃఖమే వస్తుంది, కానీ సంతోషం కలుగుతుంది మనకి కలగదు. కానీ నువ్వు నిస్వార్థమైన ప్రేమతో నువ్వు దేవుని ప్రేమిస్తే కనుక ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావు? సంతోషపడతావు. దేవుని నామం నిమిత్తము మరి ఎన్ని శ్రమలైనా కానీ ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడతావు. దేవుని మరి నీ పూర్ణ హృదయంతో నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తే. హల్లెలూయా. మరి దేవుడిచ్చే గొప్ప బహుమానాలను మనం సంపాదించుకోవాలంటే ఇక్కడ అన్యాయం అయినా కూడా మనం అనుభవించాలి. హల్లెలూయా. ఎన్ని శోధనలు అయినా కూడా ఈ లోకంలో మనం అనుభవించాలి, సహించాలి. హల్లెలూయా. అయితే మరి ఎన్ని శోధనలు ఎదురైనా సహించాలంటే నువ్వు ఎట్లా సహించగలుగుతావు? ఎట్లా భరించగలుగుతావు? దేవుని నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించినప్పుడే భరించగలుగుతావు. హల్లెలూయా.
నువ్వు దేవుని నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తే కనుక మరి ఎలాంటి నిందలైనా అవమానాలైనా నువ్వు సహించి తర్వాత ఏం చేస్తావు? జయించి దేవుడిచ్చే గొప్ప బహుమానాలను నువ్వు పొందుకుంటావు. నీకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మరి న్యాయం జరుగుతుంది. హల్లెలూయా. అయితే ఈ లోకంలో జరగకపోవచ్చు కానీ పరలోకంలో మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే నీకు అన్యాయం చేశారో తర్వాత నీకు న్యాయం జరగడం కూడా వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. అది ఇప్పుడు బైబిల్లో చూసుకుంటే ఇప్పుడు లాజరు ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు ఏం అనుభవించాడు? కష్టాలే అనుభవించాడు, పేదరికాన్ని అనుభవించాడు, అనారోగ్యాన్ని అనుభవించాడు. మరి ధనవంతుడు ఎంజాయ్ చేశాడు. హల్లెలూయా. అయితే చనిపోయిన తర్వాత ఏమైంది? ఇద్దరు పరిస్థితులు రివర్స్ అయినాయి అన్నమాట. భూలోకంలో ఉన్నప్పుడేమో లాజరు కోరుకున్నాడు, ఈ ధనవంతుడి మరి బల్ల కింద పడ్డ రొట్టె ముక్కలు నేను ఏరుకొని తింటే చాలని చెప్పి లాజరు కోరుకున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు కోరుకుంటున్నారు? ధనవంతుడు కోరుకుంటున్నాడు. ధనవంతుడు అబ్రాహాముని ఏమంటున్నాడు? అబ్రాహ్మా, నా తండ్రి, నాకు ఇక్కడ చాలా దాహం వేస్తుంది, లాజర్ని పంపించి లాజర్ చిటికెన వేలుతోటి ఒక్క డ్రాపు, ఒక్క చుక్క నీళ్లు నా నోట్లో పడినా చాలంటున్నాడు. హల్లెలూయా. భూమి మీద కష్టాలు అనుభవించిన లాజర్ను చూశాడు ధనవంతుడు. చనిపోయిన తర్వాత ఎలాంటి లాజర్ని చూస్తున్నాడు? శాశ్వతమైన ఆనందాన్ని పొందుకున్న లాజర్ని కూడా చూస్తున్నాడు. హల్లెలూయా. భూమి మీద ఎంజాయ్ చేసిన ధనవంతుని చూసిండు లాజరు, అట్లనే కష్టాలు మరి నరకంలో కష్టాలు అనుభవిస్తున్న ధనవంతుని కూడా చూస్తున్నాడు. హల్లెలూయా. అంటే మరి మనుషుని జీవితానికి అంతం లేదు. ఈ లోకంలో నీకు అన్యాయం జరగవచ్చు, ఈ లోకంలో నిన్ను ఎవరైతే అన్యాయం చేశారో తర్వాత నీకు న్యాయం జరగడం కూడా చూస్తారు, నువ్వు గొప్ప బహుమానాన్ని పొందుకోవడం కూడా చూస్తారు. వాళ్ళు బాధపడి ఈరోజు నీకు అన్యాయం చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టుగా నీకు కనబడవచ్చు, కానీ తర్వాత ఈ లోకాన్ని దాటిపోయిన తర్వాత వారు ఏడవడం నువ్వు చూస్తావు, నువ్వు నవ్వడం వాళ్ళు చూస్తావు. ఖచ్చితంగా దేవుడు మనకు న్యాయం చేస్తాడు. కాకపోతే ఈ లోకంలో కొన్నిసార్లు ఈ లోకంలో జరిగించకపోవచ్చు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో దేనికైనా కూడా మరి దేవుని కొరకు ఎలాంటి అవమానాలు ఎదురైనా కానీ ఎలాంటి శోధనలు ఎదురైనా కానీ సహించడానికి మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నిస్వార్థమైన ప్రేమతో మనం ప్రేమించాలి. హల్లెలూయా. అప్పుడు మరి అన్నిటిని కూడా సహించి జయించి దేవుడిచ్చే బహుమానాలను మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయును గాక. ఆమేన్. మరి అందరూ లేచి నిలబడినట్లయితే మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మనము. కృపా కనికరంగా మా ప్రభా ఇదిగో తండ్రి దేవా, మరి నువ్వు మాతో కూడా మాట్లాడినందుకు వందనాలు ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా నువ్వు సెలవిచ్చావు ప్రభా తండ్రి. అన్యాయంగా శ్రమను అనుభవించడానికి, మేలు చేసి బాధను అనుభవించడానికే మీరు పిలువబడతారని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా. ఎదిగో తండ్రి దేవా, మరి మేము మేలు చేసి బాధను అనుభవించడానికే, మరి అన్యాయపు మరి శ్రమను అనుభవించడానికే మేము పిలువబడ్డాము కాబట్టి ప్రభా. ఎదిగో తండ్రి దేవ, మరి నీవు ఏ విధంగానైతే తండ్రి మరి అన్యాయపు శ్రమను నువ్వు అనుభవించావు ప్రభా తండ్రి, అన్యాయంగా నువ్వు శిక్షింపబడ్డావు ప్రభా, ఆ శిక్షను అనుభవించావు తండ్రి. మరి మేము కూడా ప్రభావిత తండ్రి దేవ, మరి అలాంటి శ్రమ మేము కూడా పొందినప్పుడే ప్రభావిత తండ్రి దేవా, మరి నీ యొద్ద మేము గొప్ప బహుమానాలు మేము పొందుకుంటాం తండ్రి. ఎదిగో తండ్రి. కాబట్టి ప్రభా ఎదిగో తండ్రి, మరి మాకు ఈ లోకంలో అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభావిత తండ్రి ఎదిగో ప్రభా, ఈ లోకంలో తండ్రి దేవ, మరి మాకు శ్రమలు ఎదురవుతున్నప్పుడు తండ్రి మేము అస్సలు బాధపడడానికి వీల్లేదు ప్రభావిత తండ్రి. ఎదిగో ప్రభా తండ్రి దేవా, మరి నిన్ను నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తూ ప్రభావిత తండ్రి ఈ లోకంలో ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని అవమానాలు ప్రభావిత మరి ఎదురైనా కూడా తండ్రి సహించి జయించి తండ్రి మరి నీ బహుమానాలు పొందుకునే వారముగా ప్రభా మేము ఉండులావున మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావిత తండ్రి. ఎదిగో తండ్రి ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఎదిగో తండ్రి అందరికీ మంచి ఆరోగ్యమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావిత తండ్రి. ఎదిగో ప్రభా మంచి బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎదిగో తండ్రి దేవ, మరి ఈ లోకంలో కూడా మరి కావలసిన వాటిని అన్నిటిని కూడా తండ్రి
మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య ప్రభా మరి అలాగే తండ్రి మరి దినదినము ప్రతి ఒక్కరు కూడా ప్రభావిస్తారు. మరి ముఖ్యముగా ప్రభా తండ్రి దేవ మరి నువ్వు సెలవించావు ప్రభావిస్తు తండ్రి. దేవాయసేదిగో తండ్రి మీరు బహుగా ఫలించుట వలన మరి తండ్రికి మహిమ కలుగునని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా. యేసయ్య తండ్రి కాబట్టి ప్రభా మరి మేమందరం కూడా తండ్రి మరి అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా ఆత్మీయంగా దినదినం ఫలించులావున ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మరి యొక్క ఆరాధన అంతట్లో ప్రభావిత తండ్రి మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక. మాని దిన ఆహారం నేడు మాకు దయచు, వారు నష్టం క్షమించిన ప్రకారం వారు క్షమించు, శోధనలోనికి తెకాకి తప్పించు తండ్రి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన జీవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డకును తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.